ఎవరు పెట్టమన్నారు? కాంగ్రెసే మొట్టమొదటి విలన్ అట కదా తెలంగాణకి. విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ తెలంగాణకు. ఎట్ట విలన్? తెలంగాణ ఇచ్చినందుకు విలనా? తెలంగాణ ఇచ్చినందుకు, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు వేలాది మంది అమరవీరుల త్యాగఫలం. పిల్లలు చనిపోతారు కానీ మనం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని చెప్పి ఇచ్చేందుకు విలనా? మీరు ఆగమాగ చేసేందుకు విలను మీరైనరా? మీరు కాంగ్రెస్ విలనే అని మీరు అంటున్నారు. కానీ 2023లో మరి మీరు విలన్ ఎందుకు అయినరు? హీరో కాంగ్రెస్ అయింది, అవునా? హీరో కాంగ్రెస్ అయింది, విలన్ మీరైనరు. కానీ ఇప్పుడు ఆ హీరోయిజాన్ని మీరు నిలుపుకున్నారా లేకపోతే మొత్తం ఆగమైంది? 16 చెప్పేది ఎక్కడ లేని వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు కదా. చెప్పేది బీఆర్ఎస్ అన్నది వదిలిపెట్టండి, జనాలు కూడా అనుకుంటున్నారు కదా. లేదా ఏం జనాలు అనుకుంటారు? ఎవరు అనుకున్నారు? ఎవరు కాలే అనుకుంటారు. రైతు బంధు ఎందుకు రాలేదని అంటారు ఇప్పుడు కామెంట్స్ కింద. బ్రహ్మాండంగా రైతు బంధు ఎందుకు రాలేదని. రైతు బంధు వచ్చింది, రాలే కదా. 3 ఎకరాలే వచ్చింది. చెప్పేది 2023 అవతల రాజ్యంలో చూడలే కదా ఏం జరుగుద్దో. వాళ్ళ ఇంట్లోకి రాలే కదా. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇంట్లోకి రాగానే వారు ఏంద్ర ఇది నాయన, ఇది ఈ అప్పేంది సప్పేంది అనగానే అయినా కూడా ఒక్కటొక్కటిగా ఇవాళ సర్దుబాటు చేసుకొని కడుపు కట్టుకొని ఈ రాష్ట్రాన్ని పదిలంగా ఉంచాలి. ఇందిరమ్మ రాజ్యంలో ఈ విధంగా సుఖశాంతులతో ప్రజలు ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారు మంత్రివర్గం కోరుకుంటా ఉన్నారు. ఆ విధంగా జరుగుతుంది అంతే. వ్యతిరేకత అస్సలు రాలేదంటారా? వ్యతిరేకతే లేదా? మనిషికి ఎంత కావాలి? గెలిస్తానికి 51 కావాలి, అవునా? అంతే. 100% మనం ట్రై చేస్తాం. 51 అయితే అవసరం కదా. 51 వచ్చిరా మీకు? మరి 51 ఉన్నారా మీ సైడ్? 51 కాదు 61 ఉంది ఇప్పుడు. ఇప్పుడు పెడితే 10 సీట్లు రావంటుండు కదా. ఎవరు కదా ఇప్పుడు పెడితే 10 సీట్లు రావు? నేనెత్తిన పేలు పడితే ఇతరుడు ఎందుకు కోక్కుంటాడు? నేనెత్తిన పేలు పడితే నువ్వు కోక్కోవాలి, ఆయన ఎందుకు కోక్కుంటాడు? ఇప్పుడు మీరు మా దగ్గర ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, కేసీఆర్ అప్పులు చేసిన ఇప్పుడు జనం నమ్ముతారా? మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఇదంతా తెలియదా అని అడుగుతారు. హామీలు ఇచ్చేటప్పుడు ఇదంతా తెలియదా? కళ్యాణ లక్ష్మి అల్ల పోయినాక చెప్తే ఇదే చెప్తున్నా కదా. ఆయన ఉన్నప్పుడు ఆయన ఇంట్లో దొరుకుతాయి, ఎట్లా దొరుకుతాము, అవునా? ఆయన వెళ్ళిపోయి ఇంట్లో దొరకగానే ఏది కుండలేడు ఉన్నాయి, బోకెలేడు ఉన్నాయి, ధాన్యం ఎంత ఉంది, ధనరాశులు ఎంత ఉన్నాయి అప్పుడు తెలుస్తుంది. అలా పోయినా తెలిసింది కథ అంతా. ఏం చేసే ఇంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సభలో చెప్తా ఉన్నాడు క్లియర్గా. ఇంటి వాళ్ళ పక్క అప్పు తెచ్చే దోస్తు దగ్గర తెచ్చిండు, ఎక్కడ పడితే ఆడ తెచ్చాడు, ఆడ తెచ్చి మొత్తం మోపు చేసిండు కూర్చున్నాడు. ఇప్పుడు కట్టాలంటే ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది. ఇంత 5 ఏళ్ళు అవుతుందా సరి చేయడానికి? 5 ఏళ్ళు అవుతుందా? 2 ఏళ్ళలో కథం అయిపోయింది. ఇంకేముంది, మొత్తం ఎక్కడ తేడాగా అయితే బ్రహ్మాండంగా అట్లా. ఎట్లా ఇప్పుడు ఉన్న భూములన్నీ అమ్మేసేనా డబ్బులు తేవాల్సింది? మళ్ళీ అప్పులు తెచ్చి మళ్ళీ అప్పులకు అప్పులు మిత్తి. కేసీఆర్ ఎన్ని భూములు చెప్పిండ్రు చెప్పు రాకు. ఎన్ని భూములు అమ్మిడో చెప్పు. ఆయన అమ్మిండు, ఆయన లెక్కనే మీరు ఉన్నారు అని అంటున్నారు. ఆయన అమ్మిండు, మీరు కూడా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని అదని ఇదని మీరు కూడా భూములు స్టార్ట్ చేశారు కదా లెక్క. ఇక చేయలే. ఏ పని చేసినా ప్రజల కోసం చేస్తారు సర్కార్. ఏ పని చేసినా వాళ్ళు 100 గజాలు కూడా మీరబ్బా, 100 గజాలు మాకు ఇక్కడ ఏది బగాయత్తు, ఉప్పల బగాయత్తులా ఎవరెవరు ప్లాట్ మీద తెలియదు. 250 చేసారు. ఎన్ని ప్లాట్ మీద తెలియకపోవడం దాని వెనకాల. ఎందుకంటే ఇది డెమోక్రసీ. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది డెమోక్రసీ. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళు బయటకు వస్తుంది. ఆడతాడెక్కడిది ఒకడే, లేకపోతే 2, లేకపోతే 3, లేకపోతే 4. కాదు. ఇప్పుడు కమిషన్లు తీసుకొని బిల్లులు అన్నది కేసీఆర్ అన్నాడు, బయట కూడా అంటున్నారు. డెమోక్రసీలో భాగంగా బయటకు వచ్చిందేనా ఇది? ఇంకొక మాట చెప్తా నేను, ఇది ఆఫ్ ద రికార్డ్. కానీ ఆన్ ద రికార్డే చెప్పండి. ఆఫ్ ద రికార్డ్ అనేది కెమెరా ఉంది కదా. అయితే వాళ్ళ కాళ్ళు ప్రభుత్వము అనేది బదనాం చేయాలని ప్రతిపక్షానికి ఒకటి ఉంటుంది. ప్రభుత్వాన్ని సాధ్యమైనంత వరకు బదనాం చేయాలనేది ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. కానీ కమిషన్ ఎందుకు తీసుకుంటారు? కమిషన్ ఎవరు తీసుకుంటారు? కమిషన్ ఆయన్ని ఉత్తమ మాటలు, అబద్ధం మాటలు తీసుకుంటే తీసుకోవచ్చులే. 1%, 2% ఉందా?
ఇక అది నేను 1% నేను ఎవరికి ఎవరు నాకు చెప్పలే. 5%. 5% కాదు, 10 రూపాయలు కూడా ఎవరు చెప్పారు. 11 అనేసరికి భయం అవుతుంది. 10-12 అంటారు మరి బయట. 10-12 ఎవరు చెప్పిండు నాకు ఇవన్నీ ఉత్తకథ. వాళ్ళు ఎవరికి ఇచ్చారు చెప్పాను. ఇప్పుడు మీకు కానీ లేకపోతే బయట చెప్పినది ఎవరికి ఇచ్చారు కమిషన్? కేసీఆర్ కూడా అదే అంటుండు మొన్న. కాంట్రాక్టర్లు పోయి ధర్నా. ఇప్పుడు అందులో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా కాంట్రాక్ట్ చేసి ఉండు. వాళ్ళు ఎవరెవరికి ఎన్ని % ఇచ్చారు చెప్పు. వాళ్ళు వచ్చి మేము ఫలానా వ్యక్తికి ఇంత % ఇచ్చినాం చెప్పు చెప్తారా? శుద్ధ అబద్ధం. ప్రభుత్వం గుడగాల్చి మీద వేస్తారు. అది వాళ్ళకి అలవాటు అయింది అంతే. రేవంత్ రెడ్డి ఎట్లా పని చేస్తున్నారు? బ్రహ్మాండంగా, చాలా బ్రహ్మాండంగా. ఎక్కడో సోషల్ మీడియాలో అంటున్నారు ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉంది, శ్రీధర్ బాబు అవుతాడు అని. ఇంకెవరో బీజేపీ లీడర్ ఏదో మాట్లాడిండు. అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా గవర్నమెంట్ లో? ఆయన కాదని చెక్కు చెదరే కాంగ్రెస్ పార్టీ. సీటు కదలదు, అటు ఇటు సీటు కదలది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల పార్టీ. 65 ఏళ్ళు రాజ్యాన్ని వెళ్ళింది. ఎక్కడ ఏ దెబ్బతింటుంది, ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ దాన్ని నిలకడగా నిలబెట్టాలనేది కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ డిస్టర్బ్ చేయనిది కూడా. మరి ఎందుకు వస్తుంది చర్చ? ఆయన మారుస్తారని అదని ఇదని ఎవరు తీసుకొస్తారు? మీ వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఉంది కదా. నిన్న ఏంటిది కాశ్మీర్ జరిగింది, ఏంటిది అది? అదే దాడి పెహల్గామ్ తీవ్రవాదుల దాడి. పెహల్గామ్ ఆడ జరిగింది కదా. ఈ సోషల్ మీడియా రకరకాలుగా వస్తున్నాయి. ఏది నమ్మాలి చెప్పండి? ఏది నమ్మాలి? ఈ సోషల్ మీడియాకి ఇంతే ఉంది. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని ఊహలు ఉంటాయి, కొన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి. అందుకోసమని ఏది నమ్మడానికి లేదు. కాంగ్రెస్ పార్టీలో అలాంటి వ్యవహారం కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు నిఖారసుగా ముఖ్యమంత్రికి రాస్తా అనుకుంటాడు. దాంట్లో సందిగ్ధం లేదు, ఇంకో క్వశ్చన్ లేదు.